దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండకు నీవు వచ్చితివి. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండకు నీవు వచ్చితివి. నీకు సంపూర్ణమైన ఇచ్చిందని ఆమెతో చెప్పాను. నీవు దేవుని యొక్క రెక్కల కింద, దేవుని యొక్క రెక్కలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కోడి చూడండి, తన యొక్క పిల్లల్ని ఏదైనా గెద్ద వచ్చినప్పుడు, కాకులు వచ్చినప్పుడు గబగబా ఒక అరుపరంగాల్ని ఆ రెక్కల కింద వచ్చేస్తాయి. అవి ఎంతో సురక్షితంగా ఉంటాయి. అలాగే మన ప్రభువైన యెహోవా రెక్కల కింద నీవు వచ్చినప్పుడు నీవెంతో సురక్షితంగా ఉంటావు. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఎంతో సురక్షితంగా ఉంటారు. అందుకనే అంటున్నాడు, యెహోవా రెక్కల కింద నీవు వచ్చితివి. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇస్తాడు. దేవుడు బహుమానం కూడా ఇస్తాడు. ఆయన నువ్వు దేవుని రెక్కల కింద రావాలి. ఈ లోకం చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా పాపము, అపవిత్రత, చెడు వ్యాపించిన ఈ లోకంలో దేవుని యొక్క రెక్కలు నేను ఎంతో భద్రపరుస్తాయి. దేవుని యొక్క కాపుదల నీకు ఎంతో అవసరమైంది. దావీదు అంటాడు, ఆయన రెక్కల కింద నేను ఆశ్రయిస్తున్నాను అంటాడు. యెహోవా రెక్కల కింద నేను ఆశ్రయిస్తున్నాను. దేవుని రెక్కలు మనల్ని ఎంతో భద్రతగా కలిగజేస్తాయి. కాబట్టి రూతు యొక్క జీవితం మనం చూస్తే మోయాబు దేశం నుంచి ఆమె మరి బెత్లెహేంకి వచ్చింది. ఆమె దేవుని ప్రజల మధ్యకి వచ్చింది. అనగా దేవుని యొక్క సన్నిధికి ఆమె రావటం ద్వారా ఆమె జీవితం ఎంతో భద్రపరచబట్టమే కాదు, ఆమెకి దేవుడు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు. దేవుని యొక్క ప్రజల్లో ఉండడం వల్ల ఆమె ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం ఆమె పొందుకోగలిగింది. కాబట్టి అక్కడ భాగ్యవంతుడైనటువంటి మరి తన భర్త ద్వారా దేవుని ఆశీర్వాదం అతను చూసింది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మరి నీ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రజల మధ్యకు నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధి నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆమె బోయాజును చేసుకుంది. బోయాజు ద్వారా వచ్చిన కుమారుడు, బోయాజు యొక్క సంతానంలోనే మరి యెషయా వచ్చాడు. యెషయా యొక్క కుమారుడే దావీదు యొక్క మరి దావీదు వంశములైన యేసుక్రీస్తుని లోకాన్ని పరిచయం చేసింది ఆమె. కాబట్టి దేవుని యొక్క రెక్కలు నిన్ను ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తాయో, ఎంత దీవెనకరంగా మారుస్తాయో. కాబట్టి నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని వెంబడించే దాన్ని బట్టి, దేవుని మీద విశ్వాసించే దాన్ని బట్టి ఆయన నిన్ను భద్రపరచడమే కాదు, దేవుడు నిన్ను ఒక గొప్ప బహుమతి ఆశీర్వాదం ఆమె యేసుక్రీస్తుని పరిచయం చేసింది లోకానికి. అలాగే నీ ద్వారా కూడా అనేక మందికి క్రీస్తుని చూపించే వ్యక్తిగా, అనేకుల్ని ఆశీర్వాదకరమైన విడిగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని ధ్యానం చేయి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో పాపంలో పడిపోకోకుండా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. దేవుని సన్నిధిని నడుస్తున్నప్పుడు, ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, దీవించబడతావు, సంతోషంగా ఉంటావు. అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం నీ కొరకే. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రభువా, నీ రెక్కలు మాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. నీ గొప్ప బహుమతిని మాకు కలుగు చేసే దేవుడై ఉన్నావు. మరి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రతి శోధన తొలగించండి. దేవా, ఈ అద్భుత ఆశ్చర్యకార్యాలతో తమ జీవితాలను దీవెనకరంగా చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.